తాత నువ్వు ఏ సంవత్సరంలో పుట్టినవు చెప్పు. ఇక పెళ్ళి వరకు 16 ఏళ్ళు. 16 ఏళ్ళకే పెళ్ళయిందా? 16 ఏళ్ళకే అయింది. అమ్మకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అప్పుడు? అమ్మకు నాకంటే 3 సంవత్సరాలు తక్కువ. మేనామే కదా మీ మీ పిల్ల? మేనామనేనా? చిన్నప్పటి నుంచి చూసి పెరిగిందేనా? సరే చేసుకుంటా, శాంతవనే చేసుకుంటా అని నువ్వు కూడా ఇష్టపడ్డావా? చిన్నగా మంచిగా ఉన్నది ఇక చేసుకుంటా అనుకున్నావా? అయితే నువ్వు 16 ఏళ్ళు ఉంటే రాధవ్వ 13 ఏళ్ళు ఉన్నదా? 13 ఏళ్ళు ఉంటుంది. 12, 13 13 ఏళ్ళకు పెళ్లి చేసుకుంటే ఏం తెలియని పిల్లాయా అని ఇక ఏమనకపోయేదా నువ్వు? ఎప్పుడన్నా కొట్టినావా తాత అమ్మను? ఎందుకు? చిన్న పొల్ల నాకన్నా 3 ఏళ్ళు చిన్నదని, ఇప్పటికి కూడా నాకన్నా 3 ఏళ్ళు చిన్నదనే అనుకుంటున్నావా అయితేగా? ఇప్పటి వరకు అమ్మతో ఎందుకు బట్టలు ఉతకనియవు? ఎందుకు తాత నువ్వే ఎందుకు బట్టలు ఉతుక్కుంటావు? పిండుతాందా? ఎన్ని రోజులు అవుతుంది? 15 రోజులు అవుతుందా? ఏది మొన్న బాగాలేదు అన్నప్పటి నుంచి పిండుతుందా? నువ్వు మరి పెళ్ళైనప్పటి నుంచి నీ బట్టలు నువ్వే పిండుకునేదట కదా? 15 రోజులు అవుతుందా? అయితే ఎందుకు ఇప్పుడు భార్య అన్నప్పుడు భర్తకు సేవ చేసుకోవాలి కదా? నువ్వెందుకు విండుకున్నావు మరి అన్ని సంవత్సరాలు? 50 ఏళ్ళు ఎందుకు విండుకున్నావు? 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఎందుకు విండుకున్నావు? మంచిగా విన్నదా? ఓ ప్రేమతో నువ్వు కాదు ఇక వంక పెడితే నువ్వు నీ బట్టలు నువ్వే విండుకో అని అన్నదా? నువ్వు విండుకుంటానే నాకింత నయ్యమని. అరే నువ్వు విండుకోవాలనే మంచిగా విండలేదు వచ్చు తాత. అట్లా మస్తు వ్యవసాయం చేసేది కదా. నువ్వెంత చదువుకున్నావు చెప్పు? 6th? ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్లో ఏమేమి వచ్చు చెప్పు? ఇంగ్లీష్లో నీ పేరు రాస్తావా? డాగ్ స్పెల్లింగ్ చెప్పు. మర్చిపోయినవా? నువ్వు 7th 6th చదివినావంటే అప్పుడు మరి నీకు జాబ్ వచ్చేది కదా, ఎందుకు మిస్ చేసుకున్నావు? 3 జాబులు వచ్చాయి. ఎన్ని జాబులు? 3 దిక్కులు వస్తే ఎందుకు పోలే చెప్పు? సింగరేణిలో వచ్చింది, ఎంజంలో వచ్చింది. ఎంజంలో ఏంటిది? ఎంజంలో బాగానే తీసుకుపోయి బాగానే తీసుకోవచ్చు. అప్పుడు ఒకటి. ఇంకోటి ఏంటిది వచ్చింది జాబు? రైల్వేలు వచ్చిందా? మరి ఎందుకు పోలే తాత? తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఎందుకు? మనకు భూమి లేదా, జాగలేదా? నా కళ్ళ ముందు ఉండాలి అని తల్లి ప్రేమతో నిన్ను కట్టేసిందిగా. అమ్మో నేను అయినా కొండపూరు ఊర్లేనట ఉన్నోళ్ళు వేరే ఊరికి పోరట. ఎందుకు? బొడ్రాయి వాతిన రోజు, బొడ్రాయి నిలబెట్టిన రోజు కుక్కని చంపి పెట్టిర్రు అని అంటారు. నిజమేనా? అందుకే మన ఊరోళ్ళట వేరే ఊరికి పోయి బతకాలన్నా, వేరే ఊరికి పోయి ఏదైనా జాబ్ చూసుకోవాలన్నా వెళ్ళరు అని అంటారు. నిజమేనా? ఎందుకు? కుక్కని వాత పెడితే ఏమైతుంది? కుక్కలు ఎక్కబడి ఉంటారా? అందుకే నిజంగా కొండపూరలు ఇక్కడికి వచ్చిరంటే మళ్ళా పోరు. ఇక నీకు కూడా అది వర్తించింది అన్నట్టు. మీ తల్లి ప్రేమ కొంత ఆపింది, ఇక కొండపూర్ నీళ్ళు తాగినావు కాబట్టి ఎల్ల బుద్ధి కాలే.
అట్లా వ్యవసాయం చేసుకుంటా కష్టజీవిలాగా మస్తు పంట పండించేదరగా నువ్వు. ఉమ్. బావి దగ్గర పని చేసినా చేయకున్నా అమ్మ మీద ఎందుకు కోపం రాలే మరి నీకు? ఇప్పుడు సంవత్సరం అంటే ఇప్పుడు మీరిద్దరు కలిసి దాదాపుగా 75 ఉన్నామంటే ఏం తక్కువ 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఏదిద్దరు కలిసి జీవితాన్ని పంచుకున్నాడు. మరి ఎన్నో మాకు రోజుకు 2 లొల్లులు అవుతున్నాయి, మీకు ఎందుకు గాలే? కోపం రాదా నీకు అమ్మ మీద? రాదు రాదు. ఎందుకు? ఏం కానీ ఎందుకనాలి ఎందుకనాలి ఉమ్. ఆ. మంచిగా అన్నట్టు. ఆ. నేను కంట తెలుసా రాధవతోని ఉచ్చేతాత లాంటి భర్త దొరకాలి ఎవరికైనా అంటే నవ్వుతుంది. నీతో బట్టలు విండించుకోడు, మంచిగా నువ్వు వచ్చే వరకు పని చేసి పెడతాడు, ఒక్క మాట అనడు, నువ్వంటేనే భయపడతాడు అంటే ఏమోతి అని నవ్వుతుంది. ఇక ముసి ముసి లోపల లోపల నవ్వుతుంది కాదు అట్లా. 60 ఏళ్ళ కాంచెల్లి లొల్లి లేదు, పంచాయతీ లేదు, మాకు ఎన్నడూ లేదు. అంతేనా? ఎన్నడు ఎన్నడు అమ్మనే నీ మీద కొంచెం అరుతుంది కదా, అంటది కదా అప్పుడప్పుడు. ఏ వరుకొని నువ్వే పోతావు పోవే అని నువ్వు గమ్మునుంటావా? అట్లా 6th క్లాస్ చదువుకొని రాధవని పెళ్లి చేసుకొని 3 గవర్నమెంట్ జాబులు వస్తే వదులుకొని కొండాపూర్లా 2 కొడుకులు 2 బిడ్డలను కానీ ఇప్పుడు 75 సంవత్సరాలు రన్ అవుతాయి. అవును, మరి నువ్వు చిరంజీవి ఒకటే ఏజ్ కదా, తెలుసా? హీరో చిరంజీవి నీది దాదాపు ఒకటే ఏజ్. ఎరికేనా? మరి ఆయన గంత హీరోయిజం చూపించుకున్నట్టు మంచిగా ఉంటాడు కదా, హ్యాండ్సమ్గా. నువ్వెందుకు ఇట్లా అయినావు చెప్పు? వ్యవసాయం మీద పడి పట్టించుకోకపోయేదా? పట్టించుకొని ఉంటే యువ సామ్రాట్ అయ్యేటోనివా, నాగార్జున అయ్యేటోనివా? అప్పుడు ఏమేమి సినిమాలు చూసేది చెప్పు నువ్వు? సినిమాలు చూసేదా? ఏమేమి సినిమాలు చూసినావు? అమ్మని ఎప్పుడైనా సినిమాకి తీసుకుపోయినావా? ఎందుకు? అయినా అప్పుడు సినిమాల పిచ్చి రాలే ఇంకా. నువ్వు పోయినావా మరి సినిమాలో చూడడానికి? అట్లా. ఈ తాత వాళ్ళ పెద్ద బిడ్డనే మా అత్తమ్మ అన్నట్టు, మా అత్తమ్మ వాళ్ళ నాన్న. అట్లా ఏం కాదు, మంచిగా పత్తం చెయ్యి, మంచిగా గడక జావా దాక్కుంటుండు. మా శాండిగానికి బిడ్డ పుట్టదాకా బతుకు. మా శాండిగానికి బిడ్డ పుడితే మంచిగా బంగారుదన్నా వెండిదన్నా మంచిగా అవి స్పూను గ్లాసు కటోర తెచ్చి అన్నం తినబెట్టవా? ఎందుకు? వాడు ఇంకా 5 ఏళ్ళు ఉన్నాడు, ఇంకా 15 ఏళ్ళు బతుకు. బతకలేవా? ఏం కాదు, అంతేనా? ఇప్పుడు ఆరోగ్యం ఇంత క్షీణించుతుంది కదా, ఇన్ని సంవత్సరాల నుంచి చేయాలి అని అనుకొని చేయలేకపోయినా అనేమన్నా ఉన్నదా? ఇంకేమన్నా ఉన్నాయా చెప్పు? గిజ్జేద్దాం అనుకున్న వయసులో ఉన్నప్పుడు చేయలేకపోయినా అనేదని ఉన్నదా? ఏమున్నది చెప్పు? ఇప్పుడు తీర్చుతాం మేము. ఏం కావాలా చెప్పు నీకు? ఏమాది కొత్తది చెప్పు? ఏమాది కొత్తది? పంట పెట్టకపోతా? అయ్యా, పంట అది పెట్టినా ఇది పెట్టినా అన్ని పుట్లు పండించినావు కదా, అవి కాదు. ఇప్పుడు నువ్వు బండి తోలలేకపోయినావు కదా, ఇప్పుడు పిల్లలు 10 ఏళ్ళకే తోలుతాండ్రు. నువ్వు 75 ఏళ్ళు నేను నా ఏజ్లో ఉన్నప్పుడు బండి తోలుతా అయిపోవు. అట్లాంటి కొన్ని తీరని కోరికలు ఉంటాయి కదా, అట్లా ఏమైనా ఉన్నాయా చెప్పు? మేము ఉన్నాం కదా, మనవరాళ్ళం మేము తీర్చుతాం. ఎక్కడికన్నా పోయి ఏదన్నా దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఏదన్నా ఒకటి చెప్పు. తిరుపతికి పోవాలని ఉన్నది, లేకపోతే ఎక్కడికన్నా ఏదైనా దేవుని చూడాలని ఉన్నది, ఇప్పుడు ఏదైనా పోవాలని ఉన్నదా? మళ్ళీ ఒకసారి పోయి రావాలని ఉన్నదా తిరుపతికి? సరే, అందరం ఒకసారి పోదాం. సురేష్ పెళ్ళి అయితే పోదామా? మరి ఖర్చు అంతా నీదే పెట్టాలా మరి?
మంచిగా పట్టుకొని పో. నీతోనేం పెట్టియం కానీ ఇక బాధపడక కానీ మేమే పెట్టుకుంటాం కానీ నీ దగ్గర ఎక్కడ ఉన్నాయి కానీ పోదాం. ఇప్పటి వరకు శనివారం రోజు నీసు తినవు కదా, పొద్దున్న స్నానం చేసి దీపం ముట్టితావా? అమ్మ ముట్టిస్తుందా? ఇప్పుడు శాతం అయితే అప్పుడు ముట్టించేదా? అట్లా తిరుపతికి పోవాలని ఉన్నది, ఏడుకొండల వెంకన్నను చూడాలని ఉన్నది. నీకు ఏడుకొండల వెంకన్న అంటే ఇష్టమా? రాముని భక్తునివి కూడా కదా. ఉడతలను వాటిని ఏం హాని చేయకుండా పాపం రామభక్తుడు అంటావు కదా. అట్లా ఏ సంవత్సరంలో అంటే నీ అందాది ఏ సంవత్సరంలో పుట్టుంటావు నువ్వు? 64లో పెళ్ళయిందంటే 48లో పెళ్ళయింది. 48లో పుట్టినావు నువ్వు. స్వాతంత్రం వచ్చినాక సంవత్సరానికి పుట్టినావు నువ్వు. స్వాతంత్రం వచ్చినాక స్వాతంత్రం వచ్చిన సంవత్సరం పుట్టినట్టు 47 48లో పుట్టినట్టు అట్లా. సరే తిరుపతికి పోదాం సరేనా? ఓకే అని చెప్పితే పెట్టు.